నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. సమ్మర్ మొదలైపోయింది కదండి. చాలా ఉక్కపోతగా, చాలా వేడిగా ఉంటుంది. చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. ఒప్పుకుంటే రకరకాల వెరైటీస్ చేసుకుంటాం. ఓపిక లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మనకి చిటికెలో రకరకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ మనం దీంతో తయారు చేసుకోవచ్చు అనమాట. మరి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి, అలానే ఈ పొడి ఉపయోగించుకుని ఒక 4 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ 4 కాదు, మీ ఐడియాస్ ఇంట్రెస్ట్ బట్టి ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ముందు దీనికోసం పట్టిక బెల్లం కావాలి అండి. దీని ప్లేస్లో కావాలి అనుకుంటే నార్మల్ షుగర్ అయినా కూడా వాడుకోవచ్చు. పట్టిక బెల్లం అయితే హెల్దీ ఆప్షన్ కాబట్టి ఇక్కడ నేను పట్టిక బెల్లం ఉపయోగిస్తున్నాను. పట్టిక బెల్లం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే నలగదు కాబట్టి రోట్లో కొద్దిగా ముందుగా దంచుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి సోంపు వేసుకోవాలి అండి. ఇక్కడ నేను 1 కప్పుతో 3/4 కప్పు దాకా కూడా వేసుకున్నానండి. మనం ఎంతైతే సోంపు వేస్తామో అంతే పట్టిక బెల్లం కూడా వేసుకుని, అలానే ఒక 7-8 దాకా కూడా యాలుక్కాయలు, అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాలు వేసుకుని ముందు వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత బరకగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీన్ని జల్లించుకోవాలి. జల్లించుకోవడం కోసం ఒక ప్లేట్లోకి జల్లెడ్ని పెట్టుకుని ఇదంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత పైన మళ్ళీ రవ్వలాగా వస్తుంది చూడండి, దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఆఖరిగా మనకి మెత్తగా ఒక పిండి రెడీ అయిపోతుంది. మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు అది ఎంతో కొంత వేడెక్కుతుంది కాబట్టి ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని ఆ తర్వాత దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 8-9 నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి. ఇది రెడీగా ఉంటే మనం ఎటువంటి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అయినా కూడా తయారు చేసుకోవచ్చు. మరి అవేంటో చూసేద్దామా. ఇక్కడ నేను బేసిక్గా ఒకటి తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ పొడి మన హ్యాండ్ బ్యాగ్లో ఉంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర కొద్దిగా చిల్డ్ వాటర్ ఉంటే చాలు, మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్లోకి 1 స్పూనర్ దాకా కూడా ఈ పొడిని వేసుకుని అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ అండ్ ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి బేసిక్ సోంఫ్ షర్బత్ రెడీ అయిపోతుందండి. దీన్ని బాగా కలిపేసుకుని తాగేసుకోవచ్చు. అదే గనక మన దగ్గర నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే అవి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మనందరికీ తెలిసిందే కదా, 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్లోకి 1 అరకప్పు నీళ్లు పోసుకుంటే ఒక 15 నిమిషాలకి మనకి సబ్జా గింజలు ఈ విధంగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మనం కలుపుకున్న దాంట్లోకి మిక్స్ చేసేసుకుని కలిపేసుకుంటే మనకి సబ్జా గింజలతో ఉన్న సోంపు షర్బత్ రెడీ అయిపోతుంది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకొంచెం ఫ్లేవరబుల్గా చేసుకోవడానికి గ్లాస్లోకి 10-15 దాకా కూడా శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకులు వేసుకుని అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఒక 2 స్పూన్ల దాకా కూడా వేసుకుని అలానే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లోకి పిండేసుకుని ఈ పుదీనా ఆకుల్ని కచ్చాబచ్చాగా కొద్దిగా దంచుకోండి. ఒకవేళ ఇలాంటి మోయిటో క్రషర్ లేకపోతే కనుక పుదీనా ఆకుల్ని చేత్తో చిన్న ముక్కలుగా కానీ లేదంటే రోట్లో కానీ దంచుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని అలానే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి పుదీనా మరియు నిమ్మకాయతో కలిసి ఉన్న సోంపు షర్బత్ రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మరింకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళడం కోసం సేమ్ ఇందాకలాగానే పుదీనా ఆకులు 2 టీ స్పూన్ల తయారు చేసి పెట్టుకున్న పిండి, అరచెక్క నిమ్మరసం వేసుకుని పుదీనా ఆకుల్ని మరింకొంచెం బాగా క్రష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఐస్ క్యూబ్స్ని వేసుకుని 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని దీంట్లోకి వాటర్ కాకుండా కిన్లే సోడా ఉంటుంది చూడండి, దాన్ని వేసుకుని కలుపుకుంటే సోంపు మోయిటో రెడీ అయిపోతుందండి. ఇదైతే ఇంకా రిఫ్రెషింగ్గా ఉంటుంది, సోడాతో కలిసి ఉంటుంది కాబట్టి సోడా అంటే ఇష్టపడ్డ వాళ్ళు కంపల్సరీ దీన్ని అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదే కాదండి, కొద్దిగా మజ్జిగ తాగుతున్నప్పుడు కూడా వేసుకోవడం వల్ల ఈ సోంపు అరుగుదలకి మంచిది కాబట్టి డైజెషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.